హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న పార్సిలొచ్చేసి నేను మే 27, 2024నైతే ఆర్డర్ పెట్టాననమాట. కానీ నేను ప్రొడక్ట్‌నొచ్చేసి జూన్ 26, 2024నైతే రిసీవ్ చేసుకున్నాను. అంటే నాకు దగ్గరగా ఒక 30 డేస్ అంటే 1 మంత్ అయితే పట్టిందనమాట నేను ఈ ప్రొడక్ట్ రిసీవ్ చేసుకోవడానికి. సో, నేనైతే చిన్న మిస్టేక్ అయితే చేశాను. దానివల్ల అయితే ఇన్ని రోజులైతే పట్టింది. సో, మీరు కూడా అటువంటి మిస్టేక్ చేయకూడదని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, ఇంతకీ మిస్టేకొచ్చేసి మీరెప్పుడైనా సరే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు మీ లోకల్‌గా అంటే మీ సైడు ఏ లాజిస్టిక్ కంపెనీ సర్వీస్ అయితే బావుందో ఒకసారి కనుక్కోండి ఫ్రెండ్స్. అంటే ఈకార్ట్, ఈకమ్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, ఆహ్, షాడోఫాక్స్ ఈ విధంగా అయితే లాజిస్టిక్ కంపెనీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటిలో మీకైతే ఏదైతే సర్వీస్ ఫాస్ట్‌గా ఉందో దాన్నైతే కనుక్కొని దాని మీద అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేనేం చేశానంటే షాడోఫాక్స్ మీద అయితే ఆర్డర్ అయితే వేయడం జరిగిందనమాట. సో, అందువల్ల అదైతే మాకు సర్వీస్ లేదు మా ఏరియాకి. సో, దానివల్ల అయితే ప్రొడక్ట్ అయితే లేట్ అయిపోయింది. నేను మళ్ళీ కస్టమర్ కేర్‌కి అయితే ఫోన్ చేసి, "సార్ ఈ విధంగా నాకైతే ప్రొడక్ట్ ఇంకా రాలేదు సార్. 1 మంత్ అయితే అయిపోయిందని" చెప్పేసి కస్టమర్ కేర్‌కి చెప్పాననమాట. సో, అప్పుడు కస్టమర్ కేర్ అయితే, "మీ ప్రొడక్ట్ అయితే రిటర్న్ వేస్తాం. మీ సైడ్ ఏ కంపెనీ ఏ ఏ లాజిస్టిక్ కంపెనీ బాగుందని" చెప్పేసి అడిగారు. నేనైతే ఈసారి ఈకార్ట్‌కైతే ఆర్డర్ ప్లేస్ చేయమని చెప్పాను. సో, ఈకార్ట్‌కి ఆర్డర్ అయితే రీషిప్‌మెంట్ చేశారనమాట. సో, వాళ్ళు రీషిప్‌మెంట్ పెట్టిన ఒక 4 డేస్‌కే నేనైతే ప్రొడక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నాను. సో, మీరు కూడా ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టే ముందు మీ సైడ్ ఏ లాజిస్టిక్ కంపెనీ బావుంది అని జెప్పేసి కనుక్కొని దాన్ని బట్టయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల అయితే మీరు మీ ప్రొడక్ట్ అనేది ఫాస్ట్‌గా అయితే మీ దగ్గర రీచ్ అవుద్దనమాట. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.